నమస్తే, నా పేరు రమ. వెల్కమ్ టు బొజ్జా విస్మయ యూట్యూబ్ ఛానల్. సార్, మీరు ఇందాక చెప్పినట్లు మనం పొద్దున్న లేచిన కాడ నుంచే సోషల్ మీడియాలో ఏమొస్తున్నాయి అంటే మీరు ఎక్కువ ఇవి మతపరమైనటువంటి భావజాలాలు, మత ఘర్షణలు అవి వస్తున్నాయి. ఇప్పుడు దాన్ని అందరూ ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా అంటేనే మార్నింగ్ లేచిన కాడ నుంచి ఉపయోగించేది ఏంటంటే అదే ఎక్కువ చూస్తున్నాం. సో ఈ భావజాలాల వల్ల కుటుంబాల్లో విభేదాలు పెరుగుతున్నాయి అంటారా? నేను అనటం కాదు విభేదాలు పెరుగుతున్నాయా తరుగుతున్నాయా అని నేను అనటం కాకుండా అసలు సోషల్ మీడియాలో ఉండేటువంటి కంటెంట్, మేజర్ కంటెంట్ ఏముంటుంది? సెక్స్ ఉంటుంది, క్రైమ్ ఉంటుంది, కాస్ట్ ఉంటుంది, రిలీజియన్ ఉంటుంది, సాంప్రదాయాలు ఉంటున్నాయి, ఆచారాలు ఉంటున్నాయి, కట్టుబాట్లు. ఇవి కాకుండా ఒక సైన్స్, ఒక అభివృద్ధి, మానవుడికి దేశానికి కావలసినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అన్ని ఎక్కువ ప్రమోట్ చేసే బదులు దాని బదులు ఇటువంటి పనికిరాని విషయాలన్నింటి ప్రమోట్ చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు పనిగట్టుకుని ఈ పని చేస్తున్నారు. అందుకనే నాకు తెలియదు కానీ మరి ఏదో గోధి మీడియా అని అంటారు. అట్లాంటి ఏందో నాకు తెలియదు. అదొక అట్లా ఒకటి వస్తుంటది, అట్లా ఇంకో మీడియాని ఇంకోటి వస్తుంటది, ఇంకో మీడియాని అంటే ఒకరు ఒక పోస్ట్ పెడితే ఎవరు ఏం చెప్పాలనుకుంటారో ఆ మతం గురించి ఒక మీడియాని పెట్టుకొని దాన్ని పెడుతున్నారు. ఇవాళ ఎట్లా తయారైపోయిందంటే ఒక అబద్ధాలు సృష్టించే సోషల్ మీడియా అబద్ధాల ఫ్యాక్టరీ నడుస్తా ఉంది. సోషల్ మీడియాలో ఒక అబద్ధాలు సృష్టించేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడి ఉంది. సో ఆ విధంగా సోషల్ మీడియాలో అది వాట్సాప్ కావచ్చు, అది ఫేస్బుక్ కావచ్చు, అది ట్విట్టర్ కావచ్చు, అది యూట్యూబ్ కావచ్చు, అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిట్లో కూడా ఇలాంటి ఒక మత విధ్వంసాలను సృష్టించేటువంటి కంటెంట్ పెరుగుతా ఉంది. అంతేకాదు, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా వీళ్ళు మనోళ్ళేనా, ఇతను మనోడేనా, ఈమె మనామేనా అనేది కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున. మన అంటే ఏంటిది ఏం తెలియకుండానే చిన్న చిన్న పిల్లలకు తెలిసిపోతుంది. అట్టగానే భక్తి పేరుతో జరుగుతున్నటువంటి టీవీలలో గాని సోషల్ మీడియాలో గాని అసలు నువ్వు ఏది ఓపెన్ చేసినా గానీ అయ్యే వస్తాయి. అంతేకాకుండా ఒక చిన్న ఘటన ఎక్కడైనా జరిగింది అనుకో, ఒక ఊళ్ళో ఘర్షణ జరిగింది, లేక ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు, అక్కడ ఏదో సమస్య వచ్చింది, ఈ ఊర్లో ఘర్షణ అని రాయకుండా మతం పేరు పెట్టి పలాని మతం వాళ్ళ పైన పలాంటి మతం వాళ్ళు దాడి చేశారు, దాడి జరిగింది. ఎందుకు? ఈ చదివి కూడా ఆ మతం కూడా మళ్ళా దాని మీద ద్వేషం ఎంచుకునేటట్టు. అంటే మనకేం రోషం లేదా అన్నట్టు మనం ఇట్లే కూర్చుందామా, మనం ఇట్లే ఉందామా, మన మతం మనమేమో తక్కువ పడుతున్నారు, తిడుతున్నారు, మన మతం వల్ల మనం కూడా దీంట్లో ఐక్యం కావాలి రెచ్చగొడతారు. అంతేకాకుండా ఈ దేశంలో మెజారిటీ మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వీళ్ళు ఈ దేశంలో అవకాశం ఉంది, మైనారిటీ వాళ్ళు ఈ దేశంలో ఉంటారు వీళ్ళు లేదు. ఇది మంది వాళ్ళు వేరే కాడ నుంచి వచ్చారు, వాళ్ళు ఎలా పట్టారు. అసలు దాని గురించి ఎవరైనా మాట్లాడితే ఎవరైనా అయ్యో పాపం ఆయనది ఏం తప్పు ఉంది, ఆమెది ఏం తప్పు ఉంది అని అంటే నువ్వేందు వారికి పుట్టినవా, సమస్య మర్చిపోతారు అసలు అక్కడ. అంతే, లేదు నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తావు. ఇట్లా సోషల్ మీడియాలో ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అని అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు సోషల్ మీడియాలో ఉన్నాయి. అంతేకాకుండా ఈ సోషల్ మీడియాలో ఆల్గారిథం ఏదైతే ఉంటుందో అందులో నువ్వు ఒక మతానికి సంబంధించి చూసినావు అనుకో, ఒక 4-5 సార్లు ఇక నువ్వు అడగనవసరం లేదు, అదే నీకు మతాన్ని అందిస్తా ఉంటది. ఒక కులానికి సంబంధించి చూసినావు అదే అందిస్తా ఉంటది, ఓ సెక్స్ కి సంబంధించి అదే అందిస్తా ఉంటది, ఒక క్రైమ్ అదే అందిస్తా ఉంటది, ఒక భక్తి పాటలు అదే అందిస్తా ఉంటది. అది గ్రహిస్తుంది ఈయన మెదడు ఏం చూస్తాడు అని. అటువంటి దాన్ని నువ్వు ఏం చూసినా దాన్ని భజన అది వస్తాంటది, నన్ను చూడు అన్నట్టు. కాబట్టి ఈ సోషల్ మీడియా ప్రభావం కూడా వాళ్ళే కాదు, ఆ తయారు చేసేటువంటి సోషల్ మీడియాను కంటెంట్ ను ప్రమోట్ చేసేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా ఇది గుర్తించి వాడి యొక్క రేటింగ్ కోసం గానీ వాడి యొక్క ప్రయోజనం కోసం గానీ ఇట్లాంటివన్నీ పెడతాంటాడు. అట్లా కూడా మత ఘర్షణలు, కుల ఘర్షణలు, ప్రాంతీయ ఘర్షణలు, భాషా ఘర్షణలు, దాడులు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మన వాళ్ళేనా మన వాళ్ళపై దాడి ఇట్లా. సో ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో ఉంది. కుటుంబంలో తల్లి, తండ్రి, కొడుకు, కూతురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అన్నం తింటాంటారు. ఇవాళ ఏమొచ్చిందో తెలుసా, ఇంట్లో ఉంటది కనుక పాపం ఆమెకు టైం కొద్దిగా వేరే టైం పాస్ కోసం అని సోషల్ మీడియా చూస్తుంది. ఆ సోషల్ మీడియాలో ఈ సమంత పలాని మతం అట కదా, ఈ పలాని మతం అట కదా, నిన్న విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకున్నటువంటి రష్మిక మందాన ఆమె ఆచారాల ప్రకారం ఒక పెళ్లి జరిగిందట, ఈయన ఆచారాల ప్రకారం ఒక పెళ్లి జరిగిందట కదా అని ఈ టేబుల్ మీద డిస్కస్ ఆడుతాయి. అట్లా జరగటం ఇష్టం లేకుండా ఉన్నోళ్ళు ఉండరనుకో, అందులో ఎవరో ఒకరు వాడి ముఖం వాడి చేతగానోడు నేనైతే నా మతాచారాల ప్రకారమే జరిపించుకునేటోడి అని
అది ఆమెకి ఇష్టం లేదా అని ఆ తల్లో బిడ్డో ఎవరో ఒకరు అంటారు. ఇట్లా ఇక ఆ టేబుల్ ఒక్కొక్క దశలో ఎడికొస్తుందంటే అన్నం తినకుండా అది ఆడ బారేసి లేచిపోయిన ఘటనలు చాలా ఉంటాయి. అది వారికి సంబంధించింది కాదు కానీ పూసుకుంటున్నారు. ఆ అబ్బాయి ఆ అమ్మాయితో వెళ్ళిపోయిందట, ఆ అమ్మాయి అబ్బాయితో లేచిపోయిందట. ఆ అమ్మాయి అయితేనో లేచిపోద్ది, అబ్బాయితో తీసుకుపోయాడు, లేపుకపోయిండు అనరు, తీసుకుపోయిండు. చెప్పారు కదా పితృస్వామ్య వ్యవస్థ. ఇట్లా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనకు కనపడతాయి. అట్లాగనే సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తాయి. ఫేక్ వార్తలు అంటే అబద్ధపు వార్తలు, అబద్ధపు విషయాలు. అది నిజమెంతో అబద్ధమెంతో మనకు తెలియదు. ఒక అబ్బాయి బురుకేసుకొని టికెట్ లేకుండా ఆ బస్సులో టికెట్ కోసం బురుకేసుకొని బస్సులో కూర్చున్నాడు. వాళ్ళకి ఏదో డౌట్ తింటే వాడు అబ్బాయి అని తెలిసింది. ఒక అమ్మాయి ఇట్లాంటి డ్రెస్ వేసుకొని గట్ల పోయింది. అసలు అది నిజంగా జరిగిందో జరగలేదో ఏమైందో మనకు తెలియదు. కానీ ప్రత్యేకంగా దాన్ని పదే 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 చూసినరా ఒకళ్ళు ఎట్లా చేస్తారా, వాళ్ళంతా ఇట్లా చేస్తారు. వాళ్ళ పనే ఇది. ఒక నిజంగా ఎవడో తప్పు చేస్తుంటే తప్పని చెప్పాల్సిందే. కానీ ఆ మొత్తానికి, ఆ సమూహం మొత్తానికి, ఆ మతస్థులందరికీ దాన్ని పూసేస్తారు, దాన్ని అంటగట్టేస్తారు. సో ఇట్లా కూడా సోషల్ మీడియాలో చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఎదురవుతా ఉంది. ఒక్కొక్కసారి ఎట్లుంటదంటే పలాని సంవత్సరం నాటికి మన దేశంలో పలాని మతం వాళ్ళు మెజారిటీ అయిపోతున్నారు, వాళ్ళు ఈ దేశాన్ని హస్తగతం చేసుకుంటున్నారు. ఇంకొక మతం వాడికి భయం వేసి మాది ఎక్కడ పోతుందో అన్నట్లు వాడు వేరే రకంగా తెచ్చుకుంటాడు. వీడు ఏ నుంచి చెప్పిండు, ఏది చెప్పిండంటే వానికి 4 పిల్లలు, వానికి 10 మంది భార్యలు, 10 మంది పిల్లలు, ఇట్లా పెంచుకుంటూ అంటే వాళ్ళకి ఏం పని లేదన్నట్టుగా తప్పుడు ప్రచారం. ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు చూసుకుంటున్నారు, ఎంతమంది పిల్లల గణాల్లో నియంత్రణ పెట్టుకుంటున్నారు, ఎట్లుండాలో చూస్తున్నారు. అట్లా కాకుండా చేయటం. అట్లానే మీరు 10 మందిని గనాలి, మీరు 3 గనాలి, మీరు 4 గనాలి అని యువతల నుంచి ఒక రాజకీయ నాయకుడు, ఎవడో అనామకుడు కాదు చెప్పేది, ఒక రాజకీయ నాయకుడే ప్రకటిస్తాడు మన వాళ్ళు కూడా ఇంతమందిని గనాలని, మన సైన్యాన్ని కూడా పెంచుకోవాలి, లేకపోతే ఈ దేశం పాడైపోద్ది. ఎంత దుర్మార్గం ఇది, ఎంత దారుణమైనటువంటి విషయం ఇది. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది? కానీ మతంలో ఎప్పుడైతే రాజకీయం జోక్యం చేసుకుందో, మతం ద్వారానే రాజకీయం చేయాలని అనుకుంటున్నారో, మతమే తమ అధికారానికి ఒక అవకాశాన్ని ఏర్పాటు చేస్తుందో, దేవుడే తమకు ప్రచారకర్తగా ఎప్పుడైతే ఉంటున్నాడో, మతమే తమకు ఓటు బ్యాంక్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎన్ని వస్తాయి. అది విషయం. సార్, రాజకీయ నాయకులు ప్రచారానికి వస్తూ ఫస్ట్ ఏంటంటే కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకొని వస్తారు వాళ్ళు. ఇలాంటి వాతావరణంలో మతపరమైన రాజకీయాలు కుటుంబ విలువలను బలపరుస్తాయంటారా, బలహీనపరుస్తాయంటారా? ఇది చాలా మంచి ప్రశ్న. వాళ్ళు నమ్ముతున్నారు బలపరుస్తాయని. కుటుంబ వ్యవస్థ బలపడుతుంది, మన కుటుంబాలన్నీ అంటే వాళ్ళు అనుకునేటువంటి కుటుంబాలండి, అంటే వాళ్ళ మతస్థ కుటుంబాలండి, లేక వాళ్ళు మెజార్టీగా ఉన్నటువంటి కుంటూళ్ళు మెజార్టీ మతం, మైనార్టీగా ఉన్నటువంటి మైనార్టీ మతం బలపడుతుంది అని అనుకుంటున్నారు. అందుకనే వాళ్ళు స్టేజీలు ఎక్కితే ప్రతి ఎన్నికల ప్రచార సభలో చూడు ఏమంటారు, మన మతం ప్రమాదంలో ఉంది అంటారు. కొంతమంది సోబర్గా అంటే అది బయటపడకుండా ఉండడానికి మనం ప్రమాదంలో ఉన్నాం, వాళ్ళు రెచ్చిపోతున్నారు, వాళ్ళు ఆ ప్రభుత్వంతో కుమ్ముక్కయ్యారు అంటే కింద చెప్పకనే వాళ్ళు చెప్తున్నారు. రాజకీయ నాయకుల యొక్క ప్రసంగాలు అట్లా ఉంటున్నాయి. అంతేకాదు ఈసారి ఎన్నికల్లో వింటానరా, ఈసారి ఎన్నికల్లో మనోళ్ళందరూ మనకే ఓట్లు వేసుకోవాలి, మనోళ్ళంటే ఎవరు? వాడు పని చేస్తాడా, పని చేయడా, వాడికి చదువు వచ్చా రాదా, వాడు సమాజం గురించి ఏమన్నా ఇంతకు ముందు త్యాగం చేసినటువంటి చరిత్ర ఉందా, వాడు దోపిడిదారుడా, దొంగ, లేకపోతే ఒక వ్యాపారస్తుడా, లేకపోతే వాడు ఒక రౌడీనా అనే దాంతో సంబంధం లేదు. మనోళ్ళంతా మనకే ఓట్లు వేసుకోవాలి. ఓటు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత హక్కు, స్వేచ్ఛ. కానీ ఏమమ్మావు నువ్వు ఎట్టేటి వస్తావు, ఏమయ్యో నువ్వు ఎట్టేటి వస్తున్నావు, ఏరా నువ్వు ఎట్టేస్తావు, ఏమే నువ్వు ఎట్టేస్తావు అని ఇంట్లో కొడుకుల మీద, బిడ్డల మీద, భార్యల మీద, లేక కుటుంబ అమ్మ మీద, తల్లి, అందరు కుటుంబ సభ్యులందరినీ మనకు మనమే ఓటేసుకోవాలి అని ఎవరికి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇది నిజంగా అప్రజాస్వామికమైంది, నిరంకుశమైంది. ఇది ఒక రకంగా తెలియకనే మతాన్ని జొప్పించటం, ఇది రకంగా మతం కాదనే పేరుతోటే మత ప్రచారాన్ని చేసుకోవటం, ఇది ఒక రకంగా మతాన్ని రాజకీయాలను జోడించి నడపటం. మనం అధికారంలో రావటానికి మతమే మనల్ని కాపాడుద్దని నమ్మటం. ఇంతెందుకు, చైతన్య యాత్రల పేరుతోటి ఒకసారి అద్వానీ గారు రథయాత్ర చేశాడు, రథంలో రాముని విగ్రహాన్ని పెట్టుకొని చేశాడు. అతనికి రాజకీయ ప్రచారానికి అది ఉపయోగపడ్డది. నిజానికి అది రాముడు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, వాళ్ళు తీసుకున్నారు. రాముడు ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, కానీ ఒక పార్టీ వాళ్ళు మావాడు అని ఓన్ చేసుకోవటానికి ఒక ప్రయత్నం చేశారు. అలాగనే మతం అనేది కూడా ఒకే మతంలో అనేక పార్టీల వాళ్ళు ఉన్నారు,
అనేక ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉన్నారు. అందుకని బొక్కలు తింటామని ఎట్లయితే మెడకేసుకోరో అట్లనే ఒక మతానికి సంబంధించిన వారమని మరో మతం పైన విషం చిమ్మటాన్ని కూడా కొందరు అంగీకరించరు, చేయకూడదు కూడా, తప్పు కూడా. అందులో మరీ ముఖ్యంగా మనది ప్రజాస్వామ్య దేశం, మనది లౌకిక దేశం, మనది మతాతీత దేశం. మన రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో చాలా ఒక గొప్ప పెద్ద ప్రజాస్వామిక దేశంగా మన రాజ్యాంగంగా అది పేరు పొందింది. కాబట్టి కూడా కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలనే పేరుతో చేస్తాయి. కొన్ని రాజకీయ పార్టీలు ఆ రాజ్యాంగం ఏం చెప్తే నాకేంది, నేను అధికారంలో రావడానికి ఏమైనా ఉపయోగిస్తానని అనుకుంటారు. సో ఆ విధంగా అట్లా ఉంది. అట్లాగే ఇవాళ మనం స్థానికల ఎన్నికలు కూడా మన తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మనం చూస్తే విచిత్రమైనటువంటి ఎత్తులు పొత్తులు జిత్తులు ఏర్పడ్డాయి. ఒక బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మా శత్రువు అని ప్రకటిస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మా శత్రువు అని ప్రకటిస్తున్నారు. వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ మాకు పడదని చెప్తున్నారు, బీఆర్ఎస్ వీళ్ళిద్దరూ మాకు పడదని చెప్తున్నారు. అలాగనే వామపక్షాలు. కానీ అసలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా లేదు. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ తో బిలకత్తయింది, కాంగ్రెస్ తో బీజేపీతో బిలకత్తయింది, బీజేపీ బీఆర్ఎస్ తో బిలకత్తయింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ తో బిలకత్తయింది. ఎందుకు అనంటే ఒక పర్టికులర్ వ్యక్తిని ఓడించడానికి, ఒక పర్టికులర్ మతస్థులను రానియకుండా చేయటం కోసం ఇలాంటి ఎత్తులు వేశారు. ఎంత ప్రమాదకరమైంది. వాళ్ళు చెప్పేటువంటి రాజకీయాల్లో కానీ వాళ్ళు చెప్పేటువంటి మాటల్లో కానీ ఏమాత్రం వాస్తవం లేదు అని మనకు అర్థం కావటం లేదా? కాబట్టి రాజకీయ నాయకులు ఏదైతే చెప్తా ఉన్నారో అది కుటుంబ వ్యవస్థను బలహీనపరుస్తాయా అంటే ఖచ్చితంగా బలహీనపరుస్తాయి తప్ప బలపరచవు. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయవు, అవి బలహీనపరుస్తాయి. ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ బలహీనపడుతుందో అప్పుడు కుటుంబంలో ఐక్యత బలహీనపడుతుంది. ఎప్పుడైతే కుటుంబంలో ఐక్యత బలహీనపడుతుందో అప్పుడు దేశం బలహీనపడుతుంది. కుటుంబ ఐక్యతే దేశ ఐక్యత, కుటుంబ బలమే దేశ బలం. కాబట్టి వాళ్ళకి దేశంతో కుటుంబంతో ఐక్యతతోటి పని లేదు. వాళ్ళకు పరంత రాజకీయ అధికారంలోకి రావాలి. అందుకోసం ఏదైతే ఉపయోగించుకుంటున్నారు. కానీ మతాన్ని రాజకీయాల్లో ప్రవేశపెట్టడం ద్వారా, మతపై ఆధారపడి అధికారంలోకి రావటం ద్వారా కుటుంబ వ్యవస్థ బలపడుద్దని అనుకుంటున్నారు. అది తప్పు. కుటుంబ వ్యవస్థ బలహీనపడిపోతుంది అనేది అనుభవం తెలియజేస్తా ఉంది.